పిలిచినా సప్పుడు ఉండదు, రావాల్సిన టైంకు రానే రాదు, ఎప్పుడెప్పుడా అని మొగుల మీదకి ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇట్లా మబ్బులు పట్టినట్టే వేస్తుంది, గాలి దుమారం పెట్టి తెప్పలు నూక్కపోతాయి, ఓ డల్లు పడ్డట్టు వేస్తుంది, మళ్ళా పత్తాకుండది. ఆనాకాలంలో గిట్లనే ఉంటుంది ఆనల కథ. కానీ ఇప్పుడేమో బొట్టు పెట్టి పిలిచినట్టే ఉరికి రావట్టే. ఏం కాలం మోపైందో పో, గాలి సర్షుడు ఆన దంచుడు పంటలాగమవుడు. 3-4 రోజుల సంధి గిట్లనే ఉంటుంది తెలంగాణ అంతటా. పొద్దంతా ఎండలు కొట్టబట్టే, పొద్దుముకి ఆన జంపబట్టే, ఒడ్లు మక్కలు రాత్రికి దడుచుడు, మళ్ళా పొద్దుగల ఆరబోసుడు. ఆగ చూడుండ్రి మార్కెట్ల వరదకు వడ్లన్నీ ఎట్లా కొట్టుకుపోయినాయో. 4 మంత్రులు పెట్టుకొని 4 రోజులు ఎండ పోసిన, ఇంకేమేండే పోతాం అవి ఆ రోడ్డు మీదే లొల్లి పెడుతున్నారు. అటు మిర్చి రైతుల పరిస్థితి సుతా అట్లనే ఉన్నది. వర్షానికి తడిచినాయి 30 బస్తాలు, 5 ఎకరాలు మిర్చి వేసామండి. దానికి 200 కూలీలు అయినాయి, 60,000. ఎవరు వచ్చినా అది మిర్చి తడిచింది కదా అని ఎవరు కొనడానికి ఎవరు రావట్లే. వర్షం రావడం వల్ల కింద బస్తాలు తడిచిపోయినాయి. దానివల్ల బాగా వాళ్ళు అనగబెట్టి అంతా ఒకటే సిండికేట్ అయ్యి వాళ్ళు రైతుని ఇబ్బంది పెడతారు. గంటకు 40 కిలోమీటర్ల రువ్వడి తోటి గాలి దుమారం సరిచి కొడితే ఇండ్ల మీద రేకులు కొట్టుకుపోయి పెద్ద పెద్ద చెట్లే ఒరిగిపోయినాయి. పోని పొద్దంతా ఎండలేమన్నా తక్కువనే అంటే సూరన్న సుక్కలు చిన్నగా లేవు. పగటిలి నీ వంతు, మాపటిలి నా వంతు అన్నట్టే డ్యూటీలు చేస్తున్నారు ఎండానల కాలంలా. ఈ 2 రోజులు సుతా గిట్లనే ఆనలు పడొచ్చునట. 12 జిల్లాలల్లా గట్టిగానే దంచుతాయని ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ సంఘపోళ్ళు. ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఇంకా కొన్ని దక్షిణ జిల్లాలు కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పట్నంలో ఆనబడ్డ నష్టమేం లేదు గాని ఊర్లల్లనే తిప్పలు, కాంటాలు పెట్టుడు ఇంకింత జోరు పెంచి రైతన్న తిప్పలు దప్పిర్రి జరా.